భాగంగా ఈరోజు సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ని లాంచ్ చేస్తున్నాం. బేసిక్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఎవరెవరైతే సర్వీసెస్ తీసుకుంటారో సిటిజన్స్, ఒక కంప్లైంట్గా కానీ ఒక పిటిషనర్గా కానీ పోలీస్ స్టేషన్ రావడం, అట్లాగే లేదా ఏదైనా సర్టిఫికేట్ వరకు రావడము, అట్లాగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో కానీ ఇట్లా ఈ మా దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నటువంటి సిటిజన్స్ కానీ లేదా మా సర్వీసెస్ ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, సో వారందరి దగ్గర నుంచి కూడా పోలీస్ యొక్క సర్వీస్ డెలివరీ ఎలా ఉంది, వాళ్ళు పోలీస్తో ఇంటర్ఫేస్ అయినప్పుడు పోలీస్ వారి బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ యొక్క సమస్యను ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఆ సమస్యను తీర్చడానికి సిన్సియర్గా ఎంతవరకు వీళ్ళు ప్రయత్నం చేశారు, ఫైనల్గా సమస్య సాల్వ్ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కోవడానికి మేము ఇక్కడ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో, పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే ఈ సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ వింగ్గా మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే ఇది పోలీస్ వారు తీసుకోరు. దీని కొరకు మనం సివిలియన్స్ని, స్పెషల్గా వెల్ ట్రైన్డ్ సివిలియన్స్ని దీన్ని హైర్ చేసి ఒక ఫోన్ ద్వారా ఈ కన్సర్న్ వాళ్ళు ఎవరైతే మా పోలీస్ స్టేషన్లో పిటిషన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ, ఇట్లా రకరకాల సర్వీసెస్లో వారందరికీ కూడా మళ్ళీ మాట్లాడి ఈ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క అనుభవం ఎలా ఉంది పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు, లేదా పోలీస్ మెన్ వచ్చి వారితో వాళ్ళ కమ్యూనిటీలో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఈ సర్వీస్ తీసుకునే ప్రాసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి సేవల్ని ఏ రీతిలో ఇస్తున్నారు అని చెప్పేసి కనుక్కోవడానికి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఒక థర్డ్ పార్టీ, ఒక ఇండిపెండెంట్ ఒపీనియన్ మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే పోలీస్ స్టేషన్తో కానీ ఆ సర్వీస్ చేసిన వారితో కానీ సంబంధం లేకుండా ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ వీరికి ఫోన్ చేసి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ పైన ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఏ రీతిలో స్పందించారు, సమస్య పరిష్కారానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళారా లేదా అనేటువంటి విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఒకసారి మనము ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని మేము కంపైల్ చేసి ప్రతి నెల కూడా పోలీస్ స్టేషన్ వారీగా, ఇగో ఇది మీ పోలీస్ స్టేషన్లో సర్వీసెస్ తీసుకున్న వాళ్ళలో ఒక 100 మంది తీసుకొని ఉంటే దాంట్లో మీ 10 మంది యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. 20% ఆఫ్ పీపుల్ మనం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ ఈ విధంగా ఉంది, మీ రేటింగ్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ని ఆధారంగా తీసుకొని మన సర్వీస్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది అన్నట్టు. బేసిక్గా ఈ ఎంటైర్ ఎఫర్ట్ ఏంటంటే పోలీస్ బిహేవియర్లో మార్పు తెచ్చి ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా మన సర్వీసెస్ డెలివర్ చేయడం వరకు ఈ ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా 24/7 ఎవ్రీడే, అట్లాగే 365 days మా ఆఫీస్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ విక్టిమ్స్ని కానీ, విట్నెసెస్ని కానీ, పిటిషనర్స్ కానీ, లేదా మిగతా సంబంధిత వ్యక్తుల్ని పోలీస్ సర్వీసెస్ ఎవరైతే సీక్ చేశారో వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేసి ఇవి రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మీకు గతంలో చెప్పినట్టుగా మనకి ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సర్వీసెస్లో మొత్తం కూడా అట్ వేరియస్ స్టేజెస్లో మేము ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. మాకు ఇప్పుడు ఏ పర్టికులర్ వెరిఫికేషన్ ఆఫీసర్ బాగా చేస్తున్నారు, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ మోడ్ అవలంబించారు, ఎవరు ఇంకా మారలేదు అనేది మాకు ఇంటర్నల్గా ఫీడ్బ్యాక్ వచ్చి దాని తర్వాత మేము దాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం కూడా జరుగుతుంది. అలా ఒక 2 సార్లు 3 సార్లు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు చేసేటటువంటి సర్వీస్ని మార్చడం కానీ, మిగతా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, అవసరమైతే కొత్త వ్యక్తులు నియమించడం కానీ జరుగుతుంది అన్నట్లు.
అట్లాగే ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్తో పాటు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్లో పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా టైం టు టైం అన్ని పోలీస్ స్టేషన్స్కి వచ్చిన వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటున్నాము. అట్లాగే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసిన కంప్లైంట్స్ని కూడా మేము కాంటాక్ట్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఇనీషియల్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్లో వాళ్ళ అనుభూతి ఎలా ఉంది, తర్వాత సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసు వారు ఎంతవరకు ప్రొఫెషనల్గా చేస్తున్నారు, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పద్ధతిలో చేస్తున్నారు, టైం టు టైం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదనే విషయం కనుక్కోవడం జరుగుతుంది. అట్లాగే మనకి ఈ రిసెప్షన్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి కానీ ఏదైనా సమస్యలు ఎదురయ్యారా, అక్కడ వెళ్ళగానే రిసెప్షన్లో ఉన్నటువంటి అధికారులు ఎలా స్పందించారనే దానికి కూడా పోలీస్ స్టేషన్ వారీగా తీసుకొని వీటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్ వైజ్ కంపైల్ చేసి మళ్ళీ వారికి పోలీస్ స్టేషన్ వారికి మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. అయితే రానున్న కాలంలో ఈ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ ఈ మిగతా అన్ని పోలీసింగ్ ఏరియాస్ కూడా విస్తరించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో పోలీసుతో ఎవరు ఇంటర్ఫేస్ అవుతారో వాళ్ళలో ఒక 10-20% మెంబర్స్ని మేము ఇంటర్వ్యూ చేయడము, ఎలా మన సర్వీసెస్ అందుతున్నాయి, సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా దాంట్లోనే తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్, ఆపదలో ఉన్న వాళ్ళు డయల్ 100 చేసినప్పుడు మా పెట్రోల్ కార్స్ వెళ్తాయి, బ్లూ కోడ్స్ వాళ్ళు వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు మా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, తద్వారా వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా లేదా, సరైనటువంటి టైంలో వచ్చి స్పందించారా లేదా, ఆ స్పందన ప్రాసెస్ ఎలా ఉంది, సిటిజన్ ఫ్రెండ్లీ మోడ్లో ఉందా లేదా అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం ఈ పోలీస్ స్టేషన్స్లో సెక్టర్ ఎస్ఐస్ అందరినీ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ చేసే ప్రాసెస్లో కూడా చాలామంది స్టేక్ హోల్డర్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈచ్ సెక్టర్ వైజ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఎలా జరుగుతుంది, ప్రజలుకి పోలీసులు ఎంతవరకు సన్నిహితంగా మెరుగుతున్నారు, వారికి ఆపదలో పోలీసు వచ్చి సహాయం చేస్తుందనే ధైర్యము ఆ వ్యక్తుల్లో వచ్చిందా రాలేదా సమాజంలో అని చెప్పేసి టైం టు టైం దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే కోర్టు రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రాసిక్యూషన్ ఆఫ్ అఫెండెస్కి సంబంధించి ఆ సర్వీస్ ఆఫ్ సమన్స్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ కావచ్చు, బ్రీఫింగ్ ఆఫ్ విట్నెసెస్ కావచ్చు, వీటికి సంబంధించి కోర్టు అధికారులతో సమన్వయం కావచ్చు, వారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ పోలీస్ స్టేషన్ కోర్టు వర్క్ చేసేటువంటి స్టాఫ్ బెటర్గా చేస్తున్నారు, ఎవరు సరిగా చేయడం లేదనేది ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా దీనికి అనుకోవడం జరుగుతుంది. అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్ కొరకు మనకి రకరకాల యాక్టివిటీస్ మనం చేయాల్సి ఉంటుంది అన్నట్టు. నేరస్తులను చెక్ చేయాల్సి ఉంటుంది, నాకాబందీలు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది, సర్ప్రైజ్ చెక్స్ చేయాల్సి ఉంటుంది, అట్లాగే ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టించాల్సి ఉంటుంది. ఇట్లా రకాల డిఫరెంట్ మోడ్స్లో మనం చేసిన తర్వాత ఆ యాక్టివిటీస్లో చేసే ప్రాసెస్లో ఎవరెవరితోటైతే మా పోలీస్ అధికారులు ఇంటర్ఫేస్ అవుతున్నారో ఆ టైంలో మా వారి బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు, వాళ్ళ పబ్లిక్ని దీంట్లో సమ్మిళితం చేసి నేర నివారణకి అది వాళ్ళ ప్రజల్ని భాగస్వామ్యం చేయగలిగారు అనేది కూడా అది మెజర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అట్లాగే చాలా సర్వీసెస్ లైక్ సర్టిఫికెట్స్, ఈ మిగతా విషయాలలో మీ సేవ ద్వారా ఇప్పుడు చాలామంది సిటిజన్స్ సర్టిఫికెట్స్ కొరకు అప్లై చేస్తున్నారు, పోలీస్ సర్టిఫికెట్స్ కొరకు. వాటి విషయంలో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా మా డేటాబేస్లో వస్తాయి అన్నట్టు. అలా అప్లై చేసిన వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎంతవరకు సత్వరంగా చేరినవి, వాళ్ళకి వచ్చే ప్రాసెస్లో మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరగా వెళ్ళారా, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఈ మీ సేవ సర్వీసెస్, ఇలాంటి మా ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇచ్చే సర్వీసెస్, ఈ గన్ లైసెన్సెస్ కానీ మిగతావి వీటన్నిటి విషయంలో కూడా ఈ మా సర్వీస్ డెలివరీ ఎలా ఉంది అనేది మెజర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇలా అన్ని ఏరియాస్కి విస్తరించి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని క్రోడీకరించి ఆ కన్సర్న్ వింగ్స్కి, సబ్ యూనిట్స్కి దాన్ని కమ్యూనికేట్ చేసి వారి యొక్క గోల్స్, టార్గెట్స్ ఏముంటాయంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ సిటిజన్ సాటిస్ఫాక్షన్ని మనం పెంచుతూ పోవాలి. సిటిజన్ మనం చేసే పద్ధతి నచ్చాలి, మనం ఇచ్చేటువంటి రిజల్ట్స్ కూడా వాళ్ళకి నచ్చాలి. తద్వారా ప్రజలకు మనము దగ్గరై ప్రజల్ని పోలీసింగ్ వ్యవస్థలో ఇన్వాల్వ్ చేసి ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి శాంతి భద్రతను పరిరక్షించడంలో, నేరాలను నిరోధించడంలో, అట్లాగే జరిగినటువంటి నేరాలను డిటెక్ట్ చేయడంలో ప్రజల సహాయ సహకారాలతోటి మన హైదరాబాద్ సిటీ పోలీస్ని ఒక ప్రజామిత్రత్వ పోలీస్ వ్యవస్థగా మార్చడానికి ఈ
ఫీడ్బ్యాక్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రజలు వారి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ధైర్యంగా అలాగే నిష్పక్షపాతంగా వారికి నిజమైన అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ వారు ఎప్పుడైతే పొందారో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది స్వచ్ఛందంగా ఉన్నట్లుగా వాళ్ళు షేర్ చేసుకోగలిగినట్లయితే క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ సర్వీసెస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రజలందరికీ కూడా అది మా మనవి. అయితే ఈ రెస్పాన్స్ ఇచ్చిన వారు, ఫీడ్బ్యాక్ ఇచ్చిన వారిది ఎవరి నంబర్స్ కానీ పేర్లు కానీ మా పోలీస్ స్టేషన్ అధికారులతో కానీ మిగతా ఫీల్డ్ లెవెల్ పోలీస్ అధికారులతో కానీ షేర్ చేసుకోవడం జరగదు. అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీ ఓవరాల్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తాం తప్ప పోలీస్ స్టేషన్కి పర్టికులర్ ఇండివిజువల్ ఎవరు ఏం చెప్పారనేది పోలీస్ స్టేషన్స్కి షేర్ చేయము. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో రానున్న కాలంలో ఇంకా విస్తృతంగా వీటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది, దాన్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది, కన్సర్న్ యూనిట్స్కి పంపించడం జరుగుతుంది. వాటి పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది క్రైటీరియా ఉండబోతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థ మార్పులకు ఇది ఒక మంచి నాంది పలుకుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేసి నేను ముగిస్తున్నాను. ఇది ఒక సివిల్ ఏఆర్ అనే తేడా లేకుండా బేసిక్గా సర్వీస్ని బట్టి ఉంటుంది అన్నట్టు. మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సివిల్ వాళ్ళు ఉండొచ్చు, ఏఆర్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఒక సర్వీస్గా తీసుకొని దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ కార్లో డ్రైవర్ ఏఆర్ నుంచి ఉంటారు, కానిస్టేబుల్స్ సివిల్ నుంచి ఉండొచ్చు. కాబట్టి టోటల్గా ఓవరాల్గా వాళ్ళ సర్వీస్ డెలివరీ ఎలా ఉందని మనం చూస్తాం. దీనికి మెయిన్గా మన ఫీడ్బ్యాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇంప్రూవ్ చేయడము. ఇది ఫస్ట్ టైము ఇట్లా ఇండిపెండెంట్ ఒక థర్డ్ పార్టీ ద్వారా మనము ఈ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఎంప్లాయీస్కి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా దానికి ట్రైనింగ్, స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాము. అప్పటికి కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే డెఫినెట్గా మనము డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే పాసిబిలిటీ ఉందో ఆ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ సిస్టంలో ఒకే వ్యక్తి పైన పదే పదే ఆరోపణలు అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకే వ్యక్తి పైన మళ్ళీ ఆరోపణలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వరకు అతను పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంటే నా లెవెల్లో డైరెక్ట్గా కాదు, ఇక్కడ యూనిట్ హెడ్స్ ఉంటారు, జోనల్ డీసీపీస్ ఉంటారు, అట్లాగే ట్రాఫిక్లో డీసీపీస్, అడిషనల్ సిపి, అట్లాగే లా అండ్ ఆర్డర్లో అడిషనల్ సిపి ఇట్లా ఉంటారు. వాళ్ళకి ఆ బాధ్యత చెప్పి వాళ్ళని పిలిచి ఆ ఇండివిజువల్ ఆఫీసర్స్ని కౌన్సిలింగ్ చేసి ఎలా చేస్తే వాళ్ళ ద్వారా ఇచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని మనం పెంచవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయినా మార్పు లేకపోతే డెఫినెట్గా డిపార్ట్మెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా అది అప్లికబుల్ ఉంటుందండి. బట్ యాజ్ ఆన్ టుడే మేము 4 సర్వీసెస్ చేస్తున్నాము. ఈ రిసెప్షన్, పిటిషన్ హ్యాండ్లింగ్, అట్లాగే ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్స్. ఈ రానున్న కాలంలో మిగతా సర్వీసెస్ అన్నిటి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. చాలా పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ లేవు అసలు. హైదరాబాద్లో ఫెసిలిటీస్ కూడా లేవు పోలీస్ స్టేషన్లో. ఎలా చేస్తారు అది? అంటే వాళ్ళకి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక రిసెప్షన్ పెట్టడం జరిగింది. దాని ఒక కంప్యూటర్ సిస్టమ్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వం వారు కొంత డబ్బులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం కొరకు. సో రానున్న 3 to 6 monthsలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్లో ఫెసిలిటీస్ 100% ఇంప్రూవ్ అవుతాయనే నమ్మకం నాకుంది. బేసిక్గా ఏంటంటే ఈ సిస్టము 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ వేయడం ద్వారా ఈ ఫీడ్బ్యాక్ని తీసుకుంటే దీంట్లో ఇది ఆ వాయిస్ కూడా రికార్డ్ అయి ఉంటుంది అన్నట్టు మనకి. సో మనము అనుకున్నటువంటి పద్ధతిలో ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. రెండోది ఇది జస్ట్ కంప్లైంట్స్లా కాకుండా మనం ఇచ్చినటువంటి సర్వీస్ పైన వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందనేది కనుక్కోవడానికి ఈ సిస్టమ్. సో మనం మెయిల్ సిస్టమ్ ఇస్తే బాగానే ఉంటుంది, కానీ వాటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ దానికి మెయిల్ చేస్తారు. అలా కాకుండా మనం ఇచ్చినటువంటి సర్వీస్ పైన వాళ్ళు ఎంతవరకు సంతృప్తి చెందారు అనేది కనుక్కోవడానికి ఈ సిస్టమ్ను వాడుతున్నాం.
లేదు మేమే చేస్తాము, అది కూడా ఎవరికి చేస్తాము అనేది తెలియదు, ఎవరికి తెలియదు. బికాజ్ అందరికీ చేయమన్నట్టు 20% ఆఫ్ ఎనీ శాంపుల్ చేస్తాము. అది ర్యాండమైజ్డ్గా కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. తర్వాత ఈ కాల్ చేసినప్పుడు దాంట్లో వాయిస్ రికార్డ్ అవుతుంది. మనం ఎవరైతే ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారో వాళ్ళ వాయిస్ కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. అట్లాగే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యే వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. మొత్తం కూడా మనము అవన్నీ రికార్డు పర్మనెంట్గా సిడీస్లో పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆ సిస్టమ్ ఎలాగో ఉన్నది. అట్లా కాకుండా చాలామంది సిటిజన్స్ వారు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు. రెండోది వాళ్ళ మనసులో ఉన్నది చెప్పడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇష్టం ఉండకపోవచ్చు. సో దీని ఏంటంటే మనము వాళ్ళ ఎనానిమిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఎవరు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనేది బయటికి చెప్పాం అనేటువంటి ఎష్యూరెన్స్ తోటి ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అది డెఫినెట్గా మీరు చెప్పే దాంట్లో వాస్తవం లేకపోలేదు. కానీ మన ప్రయత్నం ఏంటంటే మనం మార్పు తీసుకొని రావడం అనేది, ఈ మార్పు అనేది బిహేవియర్కి సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. ఒకటే రోజు జరగదు. వీ హ్యావ్ టు కీప్ మేకింగ్ ఎఫర్ట్స్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ దట్ విల్ చేంజ్ అనే నమ్మకం ఉంది. రెండోది ఇది ఏ ఒక్క పద్ధతి ద్వారానో మార్చడం అనేది అంత ఈజీ కాదన్నట్లు. కాబట్టి దీనికి మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీతో ఇది రకరకాలుగా ఒకటి నంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాం మీరు చూసినట్లయితే. అట్లాగే రోల్ ప్లేస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి సిటిజన్స్ ఎవరైనా ఎక్కడైనా సమస్య ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి డైరెక్ట్ యాక్సెస్ టు ది ఆఫీసెస్, తర్వాత దే కెన్ వాక్ ఇన్ ఫ్రీలీ, దే కెన్ రింగ్ అప్ ఎనీ టైమ్ అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ ద్వారా ఈ మార్పునికి నాంది పలికినట్లయితే డెఫినెట్గా సత్వరమైన రిజల్ట్స్ వస్తాయి. అక్కడక్కడ సమస్యలు ఉండొచ్చు, డెఫినెట్గా వాటిని వీ విల్ టేక్ కేర్ అండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వేరే సంస్థకు మీరు ఈ బాధ్యతను అప్పగిస్తున్నారు అంటే ఏ ప్రాతిపదికన వాళ్ళు అవతల వ్యక్తితో మాట్లాడారు? సంస్థ అంటే మనము మార్కెట్ నుంచి ప్రొఫెషనల్స్ని హైర్ చేస్తున్నాము. వాళ్ళు మనమే ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళు ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని కాల్ సెంటర్స్లో పనిచేసిన వారిని ఎవరైతే ఇంటర్వ్యూ చేయగలిగి ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళతో ఎంపథైజ్ చేసి మనం ఎట్లా అంటే మనం ఫోన్ చేసినప్పుడు మన మీద నమ్మకం వస్తేనే వాళ్ళు షేర్ చేస్తారు. కాబట్టి వీ షుడ్ గెట్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ద విక్టిమ్. సో ఈ కాల్ హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రశ్నలు అడిగేవాళ్ళు ఆ స్కిల్స్ ఉన్నట్లయితే వాళ్ళని కన్విన్స్ చేసి నిజమైనటువంటి ఫీడ్బ్యాక్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మేము హైర్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున చేసి వాళ్ళు మా తరఫున వాళ్ళు, ఎందుకంటే డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అయిన పోలీస్ అధికారులు అక్కడ పెడితే వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. కాబట్టి పోలీస్ ట్రైనింగ్ కాని వారిని, పోలీసుతో సంబంధం లేని వారిని హైర్ చేసి వారికి ఈ పనులు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళకి చట్టాల మీద కూడా అవగాహన అంటే వాళ్ళు నంబరు అవసరం లేదు, కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఒక 150 మెంబర్స్కి మనం ఎవ్రీడే ఫోన్ చేస్తున్నామండి. అబౌట్ 150 మెంబర్స్. సో ఇది మిగతా సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ నంబర్ పెరుగుతూ పోతూ ఉందన్నట్టు. ఇంకోటి ఈ నంబర్స్ వాళ్ళు ఎలా వస్తున్నాయని మీరు అడగొచ్చు. మనము ఈ సర్వీస్ అందజేసే ప్రాసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ని రికార్డ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ నంబర్స్లో డేటాబేసెస్ నుంచి తీసి ర్యాండమ్గా వీళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికి ఫోన్ చేస్తారనేది అక్కడ కూర్చున్న డెస్క్ ఆఫీసర్కి తెలియదు, తనకు తెలియదు, అక్కడ పోలీస్ స్టేషన్ వారికి తెలియదు. అప్పుడు కొంతమందికి ఎప్పటికీ రాకపోవచ్చు, కొంతమందికి వస్తుండొచ్చు. దీనివల్ల ఏంటంటే ర్యాండమైజ్డ్గా వెళ్తాము అన్నట్టు. अभी तो ये रहने दीजिए. So thank you. सलमान खान अर्पिता मैरिज लेटर. I wanted to ask you about the Harry Button Gathering case.